హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, కేక్ తయారు చేసుకుందాము గోధుమ పిండి బెల్లంతో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా సాంజీ లాంటి కేక్ తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకొని తినచ్చు. చేతరాని వాళ్ళు కూడా చక్కగా ఓవెన్ వేయలేకపోయినా కానీ కుక్కర్లోని ఇంట్లో మన చేతిలో మనం స్వయంగా చేసుకొని తినచ్చు. ఎంతో రుచికరమైన బెల్లం గోధుమ పిండితో కేక్ తయారు చేస్తున్నాం. చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా తినచ్చు. అంత రుచిగా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు: బెల్లం తురుము అరకప్పుడు వేసుకోవాలి. 2 కోడిగుడ్లు, గోధుమ పిండి వేసుకోవచ్చు. గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ కేక్ అనేది. లేదు బెల్లం వద్దు అనుకుంటే కనుక పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు, అది చక్కెర అయినా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక బెల్లం అయినా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అన్నీ గిన్నె తీసుకోవాలి. గిన్నెతో గోధుమ పిండి గిన్నె నిండా వేసుకున్నాము. అరగిన్నేమో ఆయిల్ వేసాము. శనగ నూనె వేయకూడదు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మనం వంటల్లో వాడుకునే ఆయిల్ వాడుకోవాలి, బాగుంటుంది. జల్లించుకోవాలి. గోధుమ పిండి మాత్రం జల్లించుకోవాలి ఫ్రెండ్స్. గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు మైదా వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, తినే సోడా వేసుకోవాలి. మనం తినే సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి. వేసుకొని మొత్తం జల్లించుకోవాలి. జల్లించుకోవడం కష్టం అనుకుంటే గుల్లగా వచ్చింది. దేనికంటే గుల్లతనం వచ్చి స్పాంజీలాగా బాగుంటుంది, తినేటప్పుడు రుచిగా ఉంటుంది. అందువలన జల్లించుకోవడం కంప్లీట్గా బాగుంటుంది. జల్లించుకోవడం 2 నిమిషాలు పని. జల్లించుకొని అట్టి పెట్టుకున్నాం అనుకో, ఇది వారానికి ఒకసారైనా మనం చేసుకొని చక్కగా 3 పాలు కానీ టీ కానీ తాగొచ్చు. బూస్ట్ వేసుకొని అయినా పాలలో ఈ కేక్ తినేసి ఎంతో రుచిగా ఉంటుంది. అంత టేస్టీగా తయారు చేసుకొని పెట్టుకొని ఎగ్స్ బెల్లాన్ని మిక్సీలో వేసుకున్నాక గోధుమ పిండిని గిన్నె నిండా వేసుకున్నాము అంటే స్వీట్కి సరిపోయినంత వేసుకోవాలి. అన్నీ కొలతలతోనే చేసుకున్నాం. 2 ఎగ్స్ వేసాము. గోధుమ పిండి గిన్నె నిండా. స్వీట్కి తగ్గట్టుగా 3/4 గిన్నె వేసుకోవాలి. చక్కెర కానీ బెల్లం తురుము కానీ. ఇంకా వద్దులే అనుకుంటే నిండుగా సరిపోను సమానంగా వేసుకోవాలి. దమ్ము చేసుకోవడానికి మనం కేకు వేసుకోవడానికి అంతలోకి గిన్నె అనేది హీట్ చేసుకున్నాము. వేసుకున్నాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. జీడిపప్పులు కానీ, కిస్మిస్ కానీ, పిస్తా కానీ, ఫ్రూటీ కానీ అవన్నీ వేసుకోవచ్చు. మనం తినే ఇవన్నీ వేసుకొని చక్కగా చేసుకుంటే ఆ బ్యాటర్ అనేది కొంచెం ఆయిల్ కానీ పొడిది గోధుమ పిండి కానీ అందులో వేసుకొని ఆయిల్ గిన్నె నిండా రాసుకొని ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది మనం బాగా మిక్సీ చేసుకున్నాం. 5 నిమిషాల సేపు మిక్సీ చేసుకోవాలి. బెల్లము, ఎగ్స్, ఆయిల్ వేసుకున్నాక గోధుమ పిండి వేసేసి 5 నిమిషాల సేపు గెరిటితో మాత్రం మనం కష్టం అనుకోకుండా కలుపుకోవాలి. బౌన్లో వేసుకొని కలుపుకుంటే అసలుకి ఎక్కువగా ఒదిగినాక ఆ గిన్నెకి ఆయిల్ కానీ రాసుకొని ఆ బ్యాటర్ అంతా వేసుకొని దమ్ము మనం పొయ్యి మీద చేసుకుంటున్నాం అన్నాక ఇసుక పోసుకొని ఉప్పు కానీ ఇసుక కానీ వేసుకొని పెట్టుకొని ఒక 1/2 గంట సేపు కుక్ చేసుకోవాలి. కేకుని స్టవ్ మీద కుక్ చేసుకున్నాక ఒక పుల్ల తెచ్చుకొని చక్కగా చూసుకోవాలి ఉడికిందా లేదా అని. చూడండి, అసలుకి పట్టుకుంటేనే ఎంత రుచికరంగా తయారైంది. ఇది తీసుకొని పీసులుగా కట్ చేసుకొని వేడిగా తినాలనిపించింది. తినేసేసి అవన్నీ పీసులన్నీ తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. ఇంకా దానికి డెకరేషన్ చేయాలనుకుంటే
వేరే ప్రాసెస్ ఇంకొక వీడియోలతో ఇంకొక రకం చేస్తాను, బాగుంటుంది ఫ్రెండ్స్. వేరే రకం చేసి చూపిస్తాను, మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అనేది పూర్తిగా చూడండి. మన చేతుల్లోనే మనం వంట స్వయంగా చేసుకొని తృప్తిగా తినచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రకరకాల కేకులు చేసుకోవచ్చు. చూడండి ఎన్ని పీసులు అయ్యాయో. ఒక గిన్నెకి, ఆ గిన్నె ఎంతో ఉండదు, ఆ గిన్నెలో వాటర్ 2 కప్పులు ఉంటుంది, 200 గ్రాములు ఏమో ఉంటుంది అందులో. అది చేసుకుంటేనే ఎంత కేక్ అయిందో చూడండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉంది. ఎన్నో లేవు, ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన చేతితో మనం స్వయంగా చేసుకోవచ్చు. ఇంకా రెడీ చేసుకోవడానికి రకరకాలుగా రెడీ చేసుకోవచ్చు. కూల్ కేక్ తయారు చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి చేసుకోవడానికి. ఇలాగ ఒక పీస్ తీసుకొని తినవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మన చేతులతోనే మనం స్వయంగా చేసుకొని తింటే. ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి, ఇంటి దాకా చూడండి. ఎప్పుడైనా సరే పక్కా కొలతలతో ఇలా చేసుకుంటే చూడండి, సాందీ లాంటి కేకు గోధుమ పిండితో తయారు చేసాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.